శ్రీయంత్రం అంటే కేవలం ఒక డిజైన్ మాత్రమేనా? కాదు. ఇదొక కాస్మిక్ సర్క్యూట్ డయాగ్రామ్. వందల ఏళ్ల క్రితం మన పూర్వీకులు ధ్యానంలో చూసిన ఆ రూపం ఈరోజు మోడర్న్ ఫిజిక్స్కి సవాల్ విసురుతుంది. శబ్దాన్ని కళ్ళతో చూడగలిగితే అది ఎలా ఉంటుందో తెలుసా? అదే శ్రీయంత్రం. శ్రీయంత్రం వెనుక ఉన్న ఆ డివైన్ ఫ్రీక్వెన్సీ రహస్యం ఏంటి? ఆధునిక సైన్స్ ప్రకారం ప్రతి శబ్దానికి ఒక ఆకారం ఉంటుంది. సైంటిస్టులు ఒక మెటల్ ప్లేట్ మీద ఇసుక వేసి ఓం అని ధ్వనిని ప్రసారం చేసినప్పుడు ఆ ఇసుక రేణువులు అన్నీ కలిసి ఎగ్జాక్ట్గా ఒక మ్యాథమెటికల్ ప్యాటర్న్ని ఫామ్ చేశాయి. అది మరేదో కాదు, శ్రీయంత్రం. అంటే సృష్టి ఆవిర్భవించినప్పుడు పుట్టిన ఆ ప్రణవనాదానికి ఫిజికల్ రూపమే ఈ శ్రీయంత్రం. అందుకే దీన్ని యంత్రరాజం అంటారు. మన శరీరంలోని నాడీ వ్యవస్థలో ఉండే 72,000 నాడుల సంగమం ఈ యంత్రంలోని కోణాలతో సరిగ్గా సింక్ అవుతుంది. ఇది ఒక వ్యక్తిగత సాధనం మాత్రమే కాదు, ఇదొక యూనివర్సల్ కోడ్. శ్రీయంత్రంలోని 9 త్రిభుజాలు విడివిడిగా చూపిస్తూ గ్యాలక్సీలతో కంపేర్ చేయడం. ఇక దీని నిర్మాణం చూస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. ఇందులో 9 ఇంటర్లాకింగ్ త్రిభుజాలు ఉంటాయి. 5 త్రిభుజాలు శక్తిని, 4 త్రిభుజాలు శివుడిని సూచిస్తాయి. ఇవి కలిసి 43 చిన్న త్రిభుజాలని సృష్టిస్తాయి. ఈ కోణాలు ఎంత పర్ఫెక్ట్గా ఉంటాయంటే వీటి రేషియోని గోల్డెన్ రేషియోతో పోల్చవచ్చు. మన డిఎన్ఏ స్ట్రక్చర్ ఉన్న మ్యాథమెటిక్స్, పాలపుంత తిరిగే కోణం, పువ్వుల అమరిక, ఇవన్నీ శ్రీయంత్రంలో ఉన్న మ్యాథమెటిక్స్తో మ్యాచ్ అవుతాయి. అందుకే దీన్ని యూనివర్స్ యొక్క బ్లూ ప్రింట్ అంటారు. అంటే దేవుడు ఈ ప్రపంచాన్ని డిజైన్ చేయడానికి వాడిన గ్రాఫ్ పేపర్ ఈ శ్రీయంత్రం. చాలామంది అడుగుతుంటారు, ఇంట్లో శ్రీయంత్రం ఉంటే ఏం జరుగుతుంది అని. సైన్స్ పరంగా చెప్పాలి అంటే శ్రీయంత్రం ఒక కాస్మిక్ యాంటెన్నా. ఇది చుట్టుపక్కల ఉన్న నెగిటివ్ ఎనర్జీని పీల్చుకుని దాని పాజిటివ్ వైబ్రేషన్గా మారుస్తుంది. శ్రీయంత్రం వైపు ఏకాగ్రతతో చూస్తూ ధ్యానం చేస్తే మన బ్రెయిన్లోని పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. దీనివల్ల కాన్సన్ట్రేషన్ పెరగడమే కాదు, యూనివర్సల్ ఫ్రీక్వెన్సీతో మన మైండ్ ట్యూన్ అవుతుంది. అందుకే దీన్ని ఐశ్వర్యానికి, జ్ఞానానికి మూలంగా భావిస్తారు. మన పూర్వీకులు అందించిన ప్రతి గుర్తు వెనుక ఒక సైన్స్ ఉంది. దాన్ని మూఢనమ్మకం అని వదిలేయడం అంటే మన అద్భుతమైన టెక్నాలజీ మనం కోల్పోవడమే. సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ ఈ రెండు కలిస్తేనే అసలైన సత్యం తెలుస్తుంది.